పరిశుద్ధ గ్రంథాలు తెరిచి లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతాం. అందరికీ తెలిసిన వాక్యమే. లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగదు మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చదవబడిన ఈ వాక్యం మనందరి వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువును ప్రియలోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో వందనాలండి. జీవితంగా ఈ ఉదయకాల వేళ ప్రభు నామాన్ని మహిమపరచుటకు, ప్రభు నామాన్ని స్తుతించుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి 2 చేతులు పైకి దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. మనందరికీ తెలిసిన వాక్యమే మనం చదువుకున్నాం. మనందరూ సుపరిచితమైన వాక్యం, సండే స్కూల్ పిల్లలకు సైతం వచ్చిన వాక్యం ఏంటండి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్న వేళ, వారంలో మనం పని చేసుకుని 7వ రోజున లేదా మొదటి దినాన దేవుని సన్నిధికి వచ్చి మనం గడుపుతున్నప్పుడు దేవునికి సంపూర్ణంగా సమయం కేటాయించాలి. మన మనసులు ఇంకా ఎక్కడ ఉండకూడదు. చదవబడిన ఈ వాక్యము దేనికి సంబంధించిందండి? దేనికి సంబంధించింది? క్రిస్మస్ కానీ చాలా మంది పరిమితం చేసేస్తూ ఉంటారు. కానీ మన చేతిలో ఉన్న ఈ జీవగ్రంథము, మనం చదువుకుంటున్న వాక్యము దేనికి లిమిటెడ్ కాదు, దేనికి పరిమితి చెందింది కాదు, కానీ అపరిమితమైనది దేవుని యొక్క వాక్యము. ప్రతి సందర్భంలోనూ మనం చదువుకోవచ్చు. క్రిస్మస్ మాత్రమే వాక్యం చదవాలని లేదు, కానీ దేవుడు తన యొక్క మొదటి రాకడలో ఏ విధంగా వచ్చాడో ప్రవచనాల నెరవేర్పు గురించి రాయబడిన మాటలు మనం ధ్యానం చేసుకోవచ్చు ఎనీ టైం. అయితే ఈ యొక్క చదవబడిన వాక్యము నేను ఈరోజు ఎందుకు ఈ మాటలు నేను మీకు అందించాలని ఆశపడుతున్నానంటే, ఎఫెసీ పత్రికలో నేను వాక్యం సిద్ధపడ్డాను. ఎఫెసీకి రాసిన పత్రికలో సంఘం ఎలా ఉండాలని వాక్యం సిద్ధపడినప్పుడు మళ్ళీ ఒకసారి ఎందుకైనా మంచిది, ప్రభు నడిపింపు ఎలా ఉంటుందని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కొన్ని మాటలను అనుగ్రహించాడు. దేవుడు కొన్ని మాటలను అనుగ్రహించి ఉదయకాలం వల్ల మీకు అందించమని చెప్పిన 3 మాటలు నేను మీ ముందు పెట్టాలనుకున్నాను. చదవబడిన ఈ వాక్యం మనము క్రిస్మస్కి పరిమితం చేస్తాం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్. క్రిస్మస్ అంటే కేవలం వాడపల్లిలో జరుపుకునేదో, కొత్తపేటలో జరుపుకునేదో, లేకపోతే మన ఆంధ్ర రాష్ట్రంలో జరుపుకునేదో, భారతదేశంలో జరుపుకునేది కాదండి. భూమి ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుందో, ఎక్కడ అంతమవుతుందో, ప్రారంభం మొదలుకుని ముగింపు వరకు ఉన్న ప్రతి దేశంలోనే జరుపుకునే పండుగ. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఈవెన్ క్రీస్తుని వ్యతిరేకించే దేశాలు కూడా, క్రీస్తుని వ్యతిరేకించే దేశాలు అనగా చైనా కానివ్వండి, రష్యా కానివ్వండి, ఇంకా అరబ్ కంట్రీస్లో కానివ్వండి, ప్రతి దేశంలోనూ ప్రతి ఒక్కరు క్రిస్మస్ జరుపుకుంటారు. ఈ మధ్యకాలంలో నేను ఒక సన్నివేశం చూశాను, చాలా ఆశ్చర్యం కలిగించింది. ఒక మతోన్మాది మనల్ని నీచంగా తిడుతూ ఉంటాడు. మీ దేవుడు కనీసం సిలువలో 3 మేకులు కూడా పీక్కోలేకపోయాడని తిడుతూ ఉంటాడు. మన దేవుణ్ణి దూషిస్తూ హేళన చేస్తూ ఉంటాడు ఒక మతోన్మాది. ఆయన హిందూ మతంలో ఒక తెగకు సంబంధించిన వాడు. ఇస్కాన్ అనగా వారు కృష్ణుణ్ణి ఆరాధిస్తారు. ఇస్కాన్ అనగా వారు కృష్ణుని ఆరాధిస్తారు. వారు ఏం చేస్తున్నారంటే క్రిస్మస్ పండుగను, ఈ యొక్క క్రీస్తు జన్మ యొక్క వృత్తాంతాన్ని వారు దత్తత తీసుకుంటున్నారు, వాడు అడాప్ట్ చేసుకుంటున్నారు. ఎలాగనుకుంటున్నారా? ఆస్ట్రేలియా దేశంలో ఈ మధ్యకాలంలోనే జరుగుతుంది ఇది. ఆస్ట్రేలియా దేశంలో క్రిస్మస్ సీజన్ వచ్చేసరికి వారు చేస్తున్న పని ఏంటంటే, సాధారణంగా వారిని ఎక్కువ మన దక్షిణ భారతదేశంలో ఎక్కడ కూడా తిరుగుతూ ఉంటారు, కానీ ఎక్కువ దక్షిణ భారతదేశంలో చూస్తూ ఉంటాం. దక్షిణ భారతదేశం కాదు, ఉత్తర భారతదేశంలో మనం చూస్తూ ఉంటాం. వారు ఎలాగంటే ఈవెన్ బయట దేశాల నుంచి వచ్చిన ఫారినర్స్ని కూడా వాళ్ళు మత మార్పులు చేసి క్రైస్తవుల్ని హిందువులుగా మార్చి
వారిని రోడ్డు మీద డ్రమ్స్ తోటి, హార్మోనియం తోటి భజన గీతాలు పాడిస్తూ ఉంటారు. వారు రోడ్డు మీద ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు కృష్ణుడి పాటలు ఏదో పాడుకుంటూ భజన చేస్తూ ఉంటారు. వారు ఏం చేస్తున్నారో తెలుసా? ఆస్ట్రేలియా దేశంలో ఈ క్రిస్మస్ సీజన్ పురస్కరించుకుని ఎవరైతే కృష్ణుడు అని అంటున్నారో ఆయనకి, అతగాడికి ఏం చేశారంటే క్రిస్మస్ డ్రెస్ వేశారండి. పైన ఒక టోపీ పెట్టారు. వాళ్ళు చేస్తున్న పని ఏంటో తెలుసా? క్రిస్మస్ తాత డ్రెస్ వాళ్ళందరూ వేసుకుని కృష్ణుడి పాటలు పాడుతున్నారు. వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు పండుగను. ఇది పరిమితమైన పండగ కాదు, ఇది ఒకరికి సంబంధించిన లిమిటెడ్ పండగ కాదు. మొత్తం ప్రపంచ వ్యాప్తముగా అందరూ ఆయన్ని కొనియాడే పండుగ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ వ్యాప్తముగా ఆయన అందరూ ఆరాధన చేసే పండుగ క్రిస్మస్. అంటే ఏదో ఇప్పుడు ఉదాహరణకి మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మహాత్మా గాంధీ పుట్టినరోజు, మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2వ తారీఖున జరుపుకుంటారు. ఇదే పండుగ మనకు సెలవు దినం అమెరికాలో జరగాలంటే జరగదు. ఎందుకంటే ఆయన ఆ దేశానికి చెందిన వ్యక్తి కాదు. అమెరికా దేశస్తులు, ఇది ఐదర్ అబ్రహాం లింకన్ కావచ్చు, ఇంకా అగ్రదేశాల్లో ఆ యొక్క దేశంలో ప్రెసిడెంట్గా చేసిన వారు ఎవరైనా ఒకవేళ చనిపోతే ఈవెన్ వాళ్ళు జయంతులు, వర్ధంతులు సెలబ్రేట్ చేసుకోరు, హాలిడేస్ ఉండవు. ఒకవేళ వాళ్ళు అలా చేయొచ్చు. ఒక దేశానికి లిమిటెడ్, ఒక పరిమితి చెందిన వ్యక్తి ఈ మహాత్మా గాంధీ దేశానికి చెందిన వ్యక్తి కాబట్టి ఈ దేశంలో ఆయన జయంతి జరుగుతుంది. ఆ దేశంలో ఇంకొక వ్యక్తి పరిమితి చెందిన వ్యక్తి కాబట్టి ఆ దేశానికి మాత్రమే ఆ యొక్క పండుగ జరుగుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏ పరిమితి లేని సమస్త భూ జంతువులకు, సమస్త భూమి మీద సృష్టించిన సమస్త సృష్టికి కారణభూతుడు కనుక అపరిమితము లేని దేవుని పండుగ, అపరిమితము లేని దేవుని జన్మదినోత్సవము ఆరాధనోత్సవముగా జరగబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచ వ్యాప్తముగా ఏ భేదము లేకుండా, కుల భేదము ఉండదు, ప్రాంతీయ భేదము ఉండదు, రాష్ట్ర భేదము ఉండదు, దేశ భేదము లేదు, ఏ భేదము లేకుండా అందరూ జరుపుకునే పండుగ ఈ యొక్క క్రిస్మస్ పండుగ. ఎందుకంటే చూడండి, క్రిస్మస్ అంటే సంపూర్ణ క్రిస్మస్ వృత్తాంతంలో ఒకటే జరుగుతూ ఉంటుంది, ఆరాధన చేస్తూ ఉంటారు. ఎందుకంటే క్రిస్మస్ అనే పదంలోనే ఆరాధన ఉంది. క్రిస్మస్ని 2 పదాలుగా విభాగించారు, క్రైస్ట్ అండ్ మస్. మస్ అంటే ఆరాధన, అంటే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తుని ఆరాధిస్తారు. చూడండి, ఈవెన్ దేవదూతలను మొదలుకొని గొల్లలు, జ్ఞానులు, ఆయన చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఏం చేశారు? దేవునికి ఆరాధన చేశారు, దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి కీర్తనలతో పాడారు, ఆయన్ని పొగడారు, ఆయన్ని కొనియాడారు. క్రిస్మస్ అనగా దేవుణ్ణి ఆరాధన చేస్తారు. సమస్త దేశాలన్నీ ఈ సీజన్ ఆఫ్ జాయ్లో, ఈ సంతోషకరమైన ఈ యొక్క నెలల్లో దేవుని ఆరాధన చేస్తున్నారు. బాగుంది, చాలా బాగుంది. చక్కగా లైటింగ్స్ పెడతారు చర్చెస్కి, చక్కగా మంచి మంచి దుస్తులు ధరిస్తారు. కొన్ని అగ్రదేశాల్లో క్రిస్మస్ పీరియడ్ చెప్ప అనేక సేవా కార్యక్రమాలు ఈ దినాలు మొదలుకొని ఇంచుమించు జనవరి 31వ తారీఖు వరకు లేదా ఫిబ్రవరి 1వ వారం వరకు చాలా మంది క్రిస్మస్ జరుపుకుంటుంటారు. రాత్రి వచ్చిన శ్యాంబాబు గారు వాళ్ళ చర్చలు ఎలా ఉంటుందంటే 2 నెలలు, రేపు మొదలుకొని జనవరి నెల 31 వరకు కంటిన్యూస్గా క్రిస్మస్ జరుగుతాయి. ఆ విధంగా చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటారు. మంచిదే, చాలా బాగుంది. చక్కగా క్రిస్మస్ పీరియడ్ చెప్పి రంగురంగులుగా మన గృహాలు అలంకరించబడతాయి, మందిరాలు అలంకరించబడతాయి. మనము నూతన వస్త్రాలు ధరించుకుంటాం, చక్కగా మంచి మంచి ఏర్పాట్లు చేస్తాం, మంచి మంచి వంటలు వండుకుంటాం, మంచిగా సెలబ్రేట్ చేసుకుంటూ సంతోషంగా జరుపుకుంటున్నా ఈ క్రిస్మస్ లో క్రీస్తున్నాడా లేదా అనే ఆలోచన చేయాలి. ఎందుకంటే చాలా మందికి ఎందుకు ఈ క్రిస్మస్ అనే గ్రహింపు లేకుండా సెలబ్రేట్ చేసుకుంటుంటారు, ఎందుకు ఈ క్రిస్మస్ అనే యోచన లేకుండా జరుపుకుంటూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు కోట్ల కొలది దేవదూతలను, 24 పెద్దలను, 4 జీవులను, సమీపించని తేజస్సును విడిచిపెట్టి, సర్వాధికారము కలిగిన సింహాసనం విడిచిపెట్టి ఆయన సరాసరిగా, ఆయన రిక్తునిగా, దాసునిగా ఈ లోకానికి వచ్చాడండి. ఆయన ఎందుకు వచ్చాడనే కారణాలను మర్చిపోయి, ఆయన ఎందుకు వచ్చాడనే ఆలోచించక చాలా మంది లోకానుసారంగా జరుపుకుంటున్నారు.
నేను ఏమాత్రం తప్పు పట్టట్లేదు. కానీ మనం జరుపుకోవడం కూడా చాలా సంతోషమే. కానీ మనం జరుపుకునే విధానం ఎలా ఉండాలంటే, క్రీస్తు ఎందుకు వచ్చారు, క్రీస్తు ఎందుకు ఈ లోకంలోకి ఉదయించారు, క్రీస్తు ఎందుకు జన్మించాడు మానవుడిగా అనే ఆలోచన లేకుండా నువ్వు ఎంత ఆర్భాటం చేసినా, నువ్వెంత మంచి దుస్తులు కొనుక్కున్నా, నువ్వు ఎంత మంచిగా నీ గృహాన్ని అలంకరించుకున్నా, నీ మనసు సరి చేసుకోకుండా ఈ సీజన్లోకి, ఈ పండగ వాతావరణంలోకి అడుగు పెడితే నువ్వెంత స్తుతించినా ఆయనకి మహిమ కలగదు. నువ్వెంత ఆరాధన చేసినా ఆయనకి మహిమ కలగదు. ఈ ఉదయకాలం వేళ నేను మీ ముందు 3 మాటలు ఉంచుతాను. క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ భూమిపైకి వచ్చారు, మనం ఎందుకు ఆయనకి ఆరాధన చేయాలి, ఆయన్ని ఎందుకు మనం స్తుతించాలని 3 మాటల్లో మొట్టమొదటిగా 3 కారణాలు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, ఆయన మన యొక్క ప్రతి పాపము నుండి విడిపించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక, మొదటి అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. దేవునికి మహిమ కలుగునగాక. చూడండి, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, దేవుని నోటి నుండి వచ్చిన మాట సెలవిస్తుంది, పాపులను రక్షించుటకు, పాపులను విడిపించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. పాపులంటే ఎవరండి? పాపులంటే ఎవరు? పాపులంటే ఇక్కడ కూర్చున్న మనమే. మనందరి పాపముల నిమిత్తము ఆయన మనందరినీ విడిపించడానికి, మనందరినీ రక్షించడానికి, మన యొక్క ప్రతి పాపమును కడిగి వేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపులంటే ఒక కులానికి సంబంధించిన వారు, లేకపోతే ఒక దేశానికి సంబంధించిన వారు, లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించిన వారు, ఒక ఇంటి పేరుకి వారికి సంబంధించిన వారు కాదండి. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు. సర్వమానవాళి పాపములోనే జన్మించారు, పాపములోనే మరణిస్తున్నారు, పాపములోనే జీవిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి పాపములో జీవిస్తున్న నిన్ను, నన్ను, అటువంటి పాపమును విడిచిపెట్టకుండా పాపము మన జీవితాల్లో ఏలుబడి చేసే విధంగా జీవిస్తున్న మనల్ని రక్షించుటకు ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాపి అని పిలువబడ్డానికి ఎవరు ఇష్టపడరండి? మిమ్మల్ని మీరు పాపులంటే మీరు ఊరుకుంటారా? నా మీద కోపగిస్తారు, నన్ను తిడతారు. మీరు పాపులు అని చెప్తే. చాలామంది క్రైస్తవ విశ్వాసులకి వాక్యం చెప్తున్నప్పుడు మీ పాపాన్ని విడిచిపెట్టాలి, మీలో పాపం దాగి ఉందని చెప్తే చాలామందికి కోపం వస్తుందండి. పాస్టర్ గారు నా గురించే చెప్తున్నాడు, పాస్టర్ గారు నా పాపం గురించి చెప్తున్నారు, నేను పాపలో కనబడుతున్నాను అని తిట్టుకుంటూ ఉంటారు చాలామంది విశ్వాసులు. పాపాన్ని విడిచిపెట్టమని చెప్తుంటే, పాపాన్ని తీసివేయమని చెప్తుంటే నొప్పిగా వెళ్ళక కాదండి. మీకు ఎల్లప్పుడూ ఆశీర్వాదాలు, ఎల్లప్పుడూ మీకు దీవెనలు అంటేనే చాలా మంది విశ్వాసులకి సంతోషం కలుగుతుంది. పాపి అని పిలువబడడానికి ఎవ్వరు ఇష్టపడరండి. మనకున్న ఈ ట్యాగ్, మనకున్న ఈ పేరును పోగొట్టడానికి, మనలో ఉన్న పాపపు సంబంధమైన ప్రతి విధమైన స్వభావాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు నరవతారిగా ఈ లోకంలోకి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు ఆలోచన చేస్తే, మనం ఎందుకు దేవుని యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవాలంటే, ఈ క్రిస్మస్ను పురస్కరించుకుని దేవుణ్ణి మనము ఎందుకు ఆరాధన చేయాలంటే, దేవుడు మన యొక్క ప్రతి పాపమును కడిగి వేయడానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. పాపి అని చెప్పుకోమంటే చాలా మంది ఇంటి పేర్లు వెనకాల, వారి పేర్లు వెనకాల ట్యాగ్లు ఉంటాయండి. కులం పేరు చెప్పుకోవడానికి ఇష్టపడతారు చాలామంది, వారి ఇంటి పేర్లు చెప్పుకోవడానికి ఇష్టపడతారు, కానీ మనలో ఉన్న దాని గురించి చెప్పుకోవడానికి మాత్రం ఇష్టపడరు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కప్పుకొని తిరిగాడు. కప్పుకొని తిరిగినంతసేపు బాగానే ఉంది. బయటికి తెలిసిన తర్వాతే ఆయన ఒక హీరో, ఆయన ఒక సైన్యాధిపతి. బయటికి ఎవరికి తెలియదు ఆయన కుష్ఠరోగం ఉందని. ఎవరండి ఆయన? నయమాన్. ఆయన కుష్ఠరోగం ఉందని
ఎవరికి తెలియదు. ఇంట్లో ఎంచక కప్పుకుని తిరిగాడు. పాత నిబంధన ప్రకారము కుష్ఠవ్యాధి ఉన్నవారు దేనికి సాదృశ్యం అంటే, దేనికి సంబంధం అంటే పాపానికి సంబంధించిన వారు. పాపము చేసిన వారికి శిక్ష పాత నిబంధన గ్రంథంలో కుష్ఠవ్యాధి. ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకి వెంటనే కుష్ఠరోగం వచ్చేసేది, కుష్ఠవ్యాధి వారికి వచ్చేసేది పాత నిబంధన ప్రకారం. ఆ వ్యాధిని అతగాడు కప్పుకుని తిరిగాడు. ఆ వ్యాధిని ఎవరికి తెలియకుండా ఆయన కవర్ చేసుకున్నాడు. కానీ దానికి విరుగుడికి ఎక్కడికి వచ్చాడండి? సజీవుడైన దేవుని దగ్గరికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ జీవము కలిగిన దేవుని దగ్గరికి రావడం ద్వారానే అతని యొక్క కుష్ఠ నుండి శుద్ధి చేయబడ్డాడు. అతని యొక్క కుష్ఠ నుండి విడుదల పొందగలిగినాడు. అతను పొందుకున్న ఆ యొక్క కుష్ఠ వ్యాధి నుండి ఆయన స్వస్థత పొందపరచగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల వేళ ఇంకను క్రీస్తును ఆరాధన చేస్తున్నాము, క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము, మంచిగా గృహాలను అలంకరించుకుంటున్నాము, మన యొక్క వస్త్రాలు మంచిగా కొనుక్కుంటున్నాము, చక్కగా మంచి మంచి ఆర్భాటాలతో క్రిస్మస్ జరుపుకుంటున్నాం, మంచి మంచి పిండి నయమాన్ని పొందుకున్నట్టుగా మన జీవితాల్లో విడుదల ఉండదు. క్రీస్తుని కలిగి జీవము కలిగిన దేవుని దగ్గరికి రావడం వలన అతడు శుద్ధుడిగా మార్చబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మనము కవర్ చేసుకున్న ప్రతి పాపమును కడిగివేయడానికి, మనలో ఉన్న ప్రతి పాపమును తుడిచివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే మనం పాడుకుంటూ ఉంటాం, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. మన జీవితంలో ఎన్నో రకరకాలుగా బల ప్రయోగాలు చేస్తూ మన యొక్క పాపాలను కవర్ చేసుకుంటూ ఉంటాం. మనకున్న స్తోమతను బట్టి మనం చేస్తున్న వాటిని మనము కవర్ చేసుకుని, హైడ్ చేసుకుని, దాచుకుని తిరుగుతూ ఉంటాం. ఏదో ఒక రోజు అవి బయటపడతాయి. ఏదో ఒక రోజు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు శుద్ధి చేసుకోకపోతే, నీవు నీ పాపాన్ని కడుగుకోకపోతే, నీ మనసును నువ్వు నూతనముగా మార్చుకోకపోతే, నువ్వెన్ని క్రిస్మస్ ఆరాధనలు చేసినా, నువ్వెన్ని ప్రార్థనలకు వచ్చినా వ్యర్థమే. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్న ఆయన పాపుల్ని రక్షించుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ ఉదయకాలం వేళ క్రిస్మస్ నెలలోకి ప్రవేశించబోతున్నాం. మనము క్రిస్మస్ ఆర్భాటాలు మొదలవబోతున్నాయి. మన మందిరంలో, మన గృహాల్లో, మన గ్రామాల్లో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనం క్రిస్మస్ను జరుపుకుంటున్నాం. మనం యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క పాపములను తీసివేయడానికి వచ్చాడని గ్రహింపు లేకుండా నీవు చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన మన పాపాలను క్షమిస్తాడని ఏమాత్రం గ్రహింపు లేకుండా ఇంకను పాపపు జీవితాన్ని జీవిస్తూ నీవు పండుగ చేసుకుంటే, ఏమాత్రము అది ఆయనకి మహిమనిచ్చే పండుగ కాదు. అది ఏమాత్రము ఆయనకి ఆరాధన చేసే పండుగ కాదు. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధన చేయాలి. ఆయన్ని ఆరాధన చేసేవారు ఎలా చేయాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సత్యముగా అనగా యథార్థముగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. యథార్థంగా ఉండడం అంటే, ఆత్మ కలిగి ఉండడం అంటే మనలో ఏ పాపము లేకుండా మనం ఉండాలి, మనలో ఏ అవినీతి లేకుండా మనం ఉండాలి, మనలో ఏ దోషము లేకుండా మనము దేవుణ్ణి ఆరాధన చేసే వారముగా ఉండాలి. ఒక కాకు ఉందంటండి, ఒక కాకి ఏం చేసిందంటే సున్నం బకెట్లో పడిపోయిందంట. సున్నం తెలుసు కదమ్మా, సున్నం అంటే తెలియదు అన్నట్టు చూస్తున్నారు. పైన వేశారు కదా వైట్ వాష్,
వైట్ వాష్ అంటారు ఇంగ్లీష్లో. సొమ్ములో పడిపోయిందంట. సొమ్ములో పడిపోయినప్పుడు ఏమవుతుందని కాకి ఎలా ఉంటుందని, నల్లగా ఉన్న కాకి తెల్లగా అయిపోద్ది. ఆ కాకి అనుకున్నదంట నేను వెళ్ళి పావురాల్లో కలిసిపోవాలనుకున్నాడంట. వెళ్ళిపోయింది. పావురాల దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు తేడా వచ్చేస్తుంది కదా. పావురం సైజు వేరు, కాకి సైజు వేరు. పావురం ముక్కు వేరు, కాకి ముక్కు వేరు. అదే నువ్వేంటి ఎలా ఉన్నావని అడుగుతున్నాయంట పావురాలు. నువ్వేంటి ఎలా ఉన్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతుంటే నేను ఈ దేశపు పావురాన్ని కాదు వేరే దేశం నుంచి వచ్చాను అన్నదండి. ఈ దేశపు పావురాన్ని కాదు నేను వేరే దేశం నుంచి వచ్చాయంటే వేరే దేశంలో ఎలా ఉంటాయేమో పావురాలు అనుకున్నాయంట. అదేంటి నీ ముక్కు ఎలా ఉంది, నా ముక్కు ఎలా ఉందని అడుగుతుందంట. మా దేశంలో అలాగే ఉంటుంది, మా దేశం కొరకు పొడిచి నా ముక్కు ఎలాగ అయిపోయింది అన్నదంట. అదేంటి నువ్వు అన్నీ తినేస్తున్నావు, పావురాలు అన్నీ తినవు కదా అని అడుగుతుంటే మా దేశంలో ఇలాగే ఉంటుంది అన్నదంట. ఒక రోజు అంట భయంకరమైన వర్షం వచ్చిందంట. భయంకరమైన వర్షం వచ్చినప్పుడు ఏమవుతుంది, సొన్నమంతా పోయి కాకి అసలు రంగు బయటపడిపోయిందంట. మన బ్రతుకులు కూడా అంతే. ఒక దినాన్న కడవరి వర్షము రాబోతుంది, కడవరి వర్షము కురవబోతుంది. ఇంకా నీ పాపములు కప్పుకుని, ఇంకా నీ యొక్క అవిధేతలను కప్పిపుచ్చుకుని తిరుగుతున్నాను. దేవుని ఉగ్రత రాబోతున్న ఆ వేళ, కడవరి వర్షము రాబోతున్న ఆ వేళ, ఇంకా నీ పాపము కడిగివేయబడకపోతే, ఇంకా నీ శాపమును నీవు విడుదల పొందకపోతే, కాకి ఎలాగైతే సిగ్గుపడిపోతుందో అలా దేవుని ఎదుట మనం సిగ్గుపడిపోతాం. అలా దేవుని ఎదుట మనము విడిచిపెట్టబడతాం. ఈ సీజన్కి ఒక కారణం ఉంది, ఈ సీజన్కి ఒక రీజన్ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారంటే ఏదో ఆయన పుట్టారు వచ్చారు వెళ్ళిపోయారు కాదండి. ఆయన సర్వ మానవాళిని రక్షించడానికి, ఆయన సర్వ మానవాళి యొక్క పాపమును తీసివేయడానికి, మనందరి నిమిత్తము వధించబడిన వదకు తేబడిన గొర్రె పిల్లవలే మరణించడానికి లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన గొర్రె పిల్లవలే వచ్చిన ఆయన యోధా గోత్రపు సింహముగా రాబోతున్నాడు. యోధా గోత్రపు సింహముగా మనందరినీ కొనిపోవుటకు, మనందరినీ తీసుకొని పోవుటకు ఆయన ఒకనొక దినాన్న రాబోతున్నాడు. ఆ దినాన్న కడవరి వర్షము కురవబోతుంది. ఆ కడవరి వర్షము కురవబోతున్న ఆ వేళలో నీ యొక్క జీవితం బయటపడబోతుంది. ఆ యొక్క కడవరి వర్షము కురవబోతున్న ఆ సమయాన్న నువ్వు ఎవరో దేవుడు నీకు చూపించబోతున్నాడు. ఒకవేళ నువ్వు ఎత్తబడితే క్రీస్తును కలిగిన వాడుగా, నువ్వు ఎత్తబడితే క్రీస్తును కలిగిన దానిగా నువ్వు ఎత్తబడతావు. ఒకవేళ నువ్వు విడవబడితే ఇంకా నీ జీవితంలో పాపం ఉంది, ఇంకా నీలో క్రీస్తు లేక, ఇంకా నువ్వు ఈ లోకములో జీవిస్తున్న వాడుగా ఉంటావు. మనము కడవడి వర్షములో మనము కూడా ధైర్యముగా ఎత్తుకోవాలంటే, మనం ఎత్తబడాలంటే మనకి అవసరమైంది ఏంటంటే ఆయన యొక్క రక్త ప్రోక్షణ. ఆయన రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు కాబట్టి రక్తము చిందించిన దేవుణ్ణి మన యొక్క హృదయాల్లోకి చేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనందరి నిమిత్తము చనిపోయిన దేవుణ్ణి మన యొక్క హృదయంలోకి చేర్చుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన వచ్చే వేళలో మనందరినీ తీసుకోబోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది పండగ చేసుకుందామంటే చాలా మంది చేతులు ఎత్తుతారు. పండగ మనకి ఇలా కావాలి. చాలా చర్చెస్లో కమిటీలు ఉంటాయి. పండగ ఇలా చేయాలి, అలా చేయాలి, కమిటీలు వేస్తూ ఉంటారు. డబ్బులు ఖర్చు పెట్టడానికి, ఏర్పాట్లు చేయడానికి రకరకాల కమిటీలు ఉంటాయి. పండగ ఎలా చేయాలంటే అందరూ ఊర్లోకి. కానీ దేవుడు రాకడ వచ్చినప్పుడు ఎత్తపడతావా అని అడిగితే ఒక్కరి దగ్గర కూడా సమాధానం ఉండదు. అందుకే మనం ఈ పండుగ చేసుకుంటున్నప్పుడు, ఈ క్రిస్మస్ను మనము జరుపుకుంటున్నప్పుడు మనము గ్రహించాల్సింది యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క ప్రతి పాపం నుండి విడిపించడానికి వచ్చాడు కనుక ఆయనకు మన యొక్క హృదయాన్ని సమర్పించుకుని, మన యొక్క నీతి కలిగిన జీవితాన్ని బట్టి, మనము శుద్ధత కలిగిన జీవితాలను బట్టి పరిశుద్ధత కలిగిన వారముగా ఆయన్ని ఆరాధన చేసే వారము ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది కోళ్ళ రక్తం వల్ల కాదు, ఎడ్ల రక్తం వలన కాదు, సర్వ మానవాళి రక్షణార్థమై పరిశుద్ధ రక్తమును ఆయన కార్చి, ఆయన ప్రజాపతిగా ప్రజలందరి కొరకు మరణించిన దేవుడు. కైప అంటూ ఉంటాడు. కైప ఏమన్నాడంటే చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో కైప ఒక మాట అంటూ ఉంటాడు. 50వ వచనం అనుకుంటా, చదవండమ్మా. మన జనమంతయు నశింపకున్నట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు
ఆలోచించుకొనరు అని వారితో చెప్పిన. తర్వాత వచ్చిన తనంతట తానే ఇలాగూ చెప్పలేదు కానీ ఈ సంవత్సరమును ఆ సంవత్సరమున ప్రధాన యాజకుడై ఉండెను గనుక చాలు ఆయన చూడండి కైపు చెప్తున్నాడంట. ఈ జనమంతా మనమంతా నశించిపోకున్నట్లు ఒక మనిషి చనిపోవుట, ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట చాలా మంచిది, అది ఉపయుక్తమైనదని చెప్తున్నాడంట. ఆయన అంతటా ఆయనే చెప్పలేదు, ఆయన ప్రవచించాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సర్వ మానవాళిని విడిపించుట కొరకు, మనమందరము నశించిపోకుండా, మనమందరము పాపములో మునిగిపోకుండా, పాపములో మనము జీవించకుండా మనల్ని విడిపించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కానీ మనము ఇంకా అది గ్రహించకుండా ఎన్నో క్రిస్మస్లు జరుపుకుంటున్నాం, ఎన్నో ఆరాధనలు చేస్తున్నాం. కానీ మన విమోచనకు కారణమైన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారని ఆలోచన లేకుండా చేస్తున్నాం. ఆలోచన లేదని ఎలా చెప్పగలరు అనుకుంటున్నారేమో. మన యొక్క జీవితమే ఆయన నా యొక్క పాపమును తీసివేయడానికి వచ్చాడని ఆలోచన నీకుంటే నువ్వు పాపం చేయడానికి ఇష్టపడవు కదా. అప్పుడు ఇక్కడున్న నాతో సహా మనలో ఏ పాపం లేదో ఎవరైనా చెయ్యెత్తానంటే నేను కూడా ఎత్తలేను. ఎందుకంటే మానవ స్వభావం అలాంటిది. మానవుల్లో పాపము అపరిమితముగా ఉంది, పరిమితితో కాదు అపరిమితముగా పెరిగిపోయిందంట. నాట్ లిమిటెడ్, అన్లిమిటెడ్గా మానవుడు పాపం చేస్తున్నాడు. ఆ మానవుడి యొక్క పాపపు విమోచన కొరకు ఆయన వచ్చున్నాడనే గ్రహింపు లేకుండా నీవు జీవిస్తూ ఉంటే క్రీస్తుని కలిగిన వాడిగా కాదు, క్రీస్తు లేని వాడిగా జీవిస్తున్నాం మనము. ఆయన కాచిన రక్తము మన యొక్క విడుదలకి సాధనము. ఆయన మానవుని పాప దాస్యపు సుంకముల నుండి విడిపించుటకు, ఆయన విడుదలను అనుగ్రహించుటకు, ఆయన మహిమను విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు. ఆయనకి ఉన్న సర్వ అధికారాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఆయనకున్న సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన లోకానికి వచ్చాడు. ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పదండి. మనకున్న ఇల్లుని విడిచిపెట్టి రావడానికే మనకి నొప్పులు వచ్చేస్తాయి. అమ్మ ఇల్లు విడిచిపెట్టి ప్రార్థనకు రండి అంటే 100 కారణాలు చెప్తాం మనం. ఇల్లు విడిచిపెట్టి దేవుని పరిచర్యకు రమ్మంటే 100 కారణాలు వస్తాయి. మనకున్నదాన్ని విడిచిపెట్టి, సర్వ అధికారమును విడిచిపెట్టి, సింహాసనం విడిచిపెట్టి, కోట్ల కొలది దేవదూతల మధ్యలో స్తుతించబడుతున్న నా దేవుడు సర్వమును విడిచిపెట్టి ఈ లోకానికి మనల్నందరినీ విడిపించడానికి రిక్తునిగా వచ్చాడు. ఈ లోకానికి ఆయన ఒక దాసునిగా, నరవతారిగా, ప్రతి మానవుని పాపమును కడిగివేయుటకు ఆయన యొక్క రక్తము చిందించడానికి ఈ లోకానికి వచ్చాడని గ్రహింపు లేకుండా మనము ఆరాధన చేస్తే అది వ్యర్థమే. రెండవదిగా చూసినట్లయితే ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయన సర్వమానవాళిని నరకము నుండి విడిపించడానికి వచ్చాడంట. మొదట ఆయన పాతాళము నుండి తప్పించడానికి వచ్చాడు, పాపము నుండి విడిపించడానికి వచ్చాడు. రెండవదిగా ఆయన పాపము నుండి విడిపించడానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నరకము నుండి విడిపించడానికి వచ్చాడు. నరకం అంటే ఎక్కడ ఉంటుందండి? ఎవరైనా చెప్పగలరా? నరకం పైన ఉంటుందా, కింద ఉంటుందా, ఎక్కడ ఉంటుందమ్మా? అందరూ బైబిల్ చదివే వాళ్ళే, అందరికీ తెలిసిందే. నరకం ఎక్కడ ఉంటుంది? ఎక్కడమ్మా? పాతాళం అంటే ఏంటండి? పాతాళం అంటే కింద, మన కాళ్ళ కింద నరకం ఉంటుంది, అది పైన లేదు. చాలామంది నరకం అంటే పరలోకం నరకం ఒకే చోట ఉంటుంది అనుకుంటారు, సరైన గ్రహింపు లేకుండా. పాతాళం కింద అగ్ని కింద భూమి ఉంటుంది. చాలామంది శాస్త్రవేత్తలు చాలా రకాల ప్రయోగాలు చేశారు. భూమికి కిందకు త్రవ్వుకుంటూ వెళ్తే చాలామందికి రకరకాల శబ్దాలు వినిపించాయంట, కేకలు వినపడ్డాయంట. ఆ మధ్యకాలంలో మన మధ్యలోకి ఒక పాస్టర్ గారు వచ్చారు, సంతోష్ రెడ్డి గారు. తెలుసు కదా మీకు? సంతోష్ రెడ్డి గారు తండ్రి గారు, సామరపం రెడ్డి గారు. ఆయన ఎక్కువ రాకడి గురించి ప్రసంగాలు చెప్తూ, ఆయన కూడా ప్రసంగం చెప్తూ వినిపించేవాడు ఆ సౌండ్. మన చర్చిలో కూడా వినిపించినట్టున్నారు. భూమి కిందకి తవ్వుతున్న కొళ్ళంట ఒక భయంకరమైన శబ్దాలు, రక్షించండి, భయంకరమైన శబ్దాలు, కాపాడండి అని వినిపించే ఆ శబ్దాలను ఆయన వినిపించాడు.
చాలామంది శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. మన కాళ్ళ కింద భూమి క్రింద అగ్ని ఉంటుంది, భూమి క్రింద నరకం ఉంటుందని సైంటిఫికల్గా ప్రూవ్ చేయబడింది. అలాంటి అగ్ని నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అసలు ఆయన అగ్ని నుండి తప్పించాల్సిన అవసరం ఏంటంటే, దానికి కారణం మళ్ళీ మన పాపమే, దానికి కారణం మళ్ళీ మన యొక్క అవిధేయత, దానికి కారణం మళ్ళీ మన యొక్క స్వభావమే. ఆ యొక్క నరకంలోకి వెళ్ళిపోకుండా ఆ యొక్క నరకం నుండి మనల్ని తప్పించడానికి ఆయన నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు. చాలామంది ఆ యొక్క అధికారం దేవుడి దగ్గర లేదనుకుంటుంటారు. నరకానికి వేసే అధికారం దేవునికి లేదు అని అంటూ ఉంటారు. కానీ మానవుడు గ్రహించలేదు, కానీ దెయ్యాలు గ్రహించేయండి. దేవుని దగ్గర ఆ అధికారం ఉందని దెయ్యాలు గ్రహించే. చూడండి, లోకాసు వార్తలో దెయ్యాలు వేడుకున్నాయి యేసుక్రీస్తు ప్రభువారిని. చూడండి, లోకాసు వార్త 8వ అధ్యాయంలో దెయ్యాలు వేడుకుంటాయి యేసుక్రీస్తు ప్రభువారిని, మమ్మల్ని నరకానికి పంపించొద్దని. చదవండి 29. యాలయనగా ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించను. అది అనేక పర్యాయములు గనుక తరుముకొని పోయిను. యేసు నీ పేరేమని అడుగగా చాలా దేముల వాణిలో వచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి, చూడండి, పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకొనును. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిందాం. ఆయన సర్వాధికారమును కలిగిన దేవుడు. పాతాళము నుండి తప్పించుటకు, నరకము నుండి విడిపించుటకు సమర్థుడైన దేవుడు. అటువంటి నరకములోకి, ఆ భయంకరమైన ఆ చోటులోనికి మనం వెళ్ళకుండా, ఆ చోటులోనికి మనము ప్రవేశించకుండా మనల్ని విడిపించుటకు ఆయన వచ్చాడు. మొదట పాపము నుండి తప్పించడానికి ఆయన వచ్చాడు. రెండవదిగా నరకము నుండి విడిపించుటకు ఆయన వచ్చాడు. వాటికి తెలుసు ఆయన తప్పించగలిగిన దేవుడని. అవి గ్రహించాయి, ఆ పాతాళంలోకి మేము వెళ్ళిపోకుండా కాపాడేవాడు ఆయనని. కానీ ఇంకా మనకు బైబిల్ తెలుసు, దేవుడు తెలుసు, వాక్యం తెలుసు, పాటలు తెలుసు, అన్నీ తెలిసినప్పటికీ నరకము నుండి తప్పించేవాడని ఆ గ్రహింపు లేకుండా ఇంకా నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే. నీ యొక్క పాపము నుండి విడుదల, నువ్వు ఇంకా నీ పాపము నుండి విడుదల పొందకపోయినప్పుడు నరకములో పడివేయబడతావు. ఆ యొక్క నరకము నుండి విడుదల కావాలంటే, ఆ యొక్క నరకము నుండి నీకు విముక్తి కావాలంటే కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కుమారుడంటే పున్నమి నరకము నుండి తప్పించేవాడని కొన్ని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. పున్నమి నరకము నుండి విడిపించేవాడు. భయంకరమైన ఆ అగ్ని మలమల కాడిపోతున్న ఆ అగ్నిలో నుండి విడిపించడానికి ఆయన సమర్థుడిగా, సర్వాధికారిగా ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు ఆయన. కానీ మనము ఆయన వచ్చిన ఆయన కాల్ని, ఆయన పిలుపుని మనము మరిచి ఇంకా మనం ఆ అగ్నిలో ప్రవేశించడానికి ఇష్టపడుతున్నాం. ఇంకా మనము ఆ నరకంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. ఎవరికైనా ఇష్టం ఉంటుందండి ఆ నరకంలోకి వెళ్ళడానికి? మనం ఒక జెట్ కాయిల్ వెలిగిస్తాం కదా, దాన్ని కాలితేనే మనం తట్టుకోలేం. దోమలు రాకుండా అగరొత్తులు వెలిగిస్తాం కదా, అది కాలితేనే మనం తట్టుకోలేం. చిన్న చురక మనం ఏర్పడితేనే మనం తట్టుకోలేం. అలాంటిది భయంకరమైన అగ్నిలోకి వెళ్ళడానికి ఎవరైనా ఇష్టపడతారా? కానీ మనం ఇష్టపడుతున్నాం. ఎలా ఇష్టపడుతున్నాం అనుకుంటున్నారా? మనలో ఉన్న పాపం, మన యొక్క పాపాన్ని విడిచిపెట్టకుండా యేసుక్రీస్తు ప్రభువారిని మనము ఆశ్రయించకుండా ఉన్నట్లయితే ఆయన మనల్ని నరకములోకి తోసివేస్తాడు. ఆయన ఉగ్రత దినాన్న, ఆయన తీర్పు తీర్చబోతున్న ఆ దినాన్న మనము భయంకరమైన ఆ నరకములో పడివేయబడతాం మనం. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.
ఆయన సర్వాధికారమును కలిగిన వాడు. మన యొక్క శిక్ష నుండి తప్పించడానికి, మన యొక్క శిక్ష నుండి విడుదల కలుగు చేయడానికి ఆయన క్రయధనముగా తన యొక్క రక్తమును కార్చిన దేవుడు ఆయన. మానవుడంటే ఎంత ఇష్టమండి, మానవుడంటే ఎంత ఇష్టము. చూడండి, మన యొక్క కుమారుల కొరకు మనం ఏదైనా చేయడానికి తెగిస్తూ ఉంటాం. మన పిల్లల కొరకు తల్లిదండ్రులు ఏది చేయడానికైనా తెగిస్తూ ఉంటారు. ఆ మధ్యకాలంలో దసరా టైంలో అనుకుంటా ఒక కొడుకు బండి అడిగితే ఒక ఆటో డ్రైవర్ అయినా, చాలా పేదవాడు, తన స్తోమత లేదు, అయినా తన ఇంట్లో పరిస్థితి బాగోకపోయినప్పటికీ తెచ్చిచ్చాడు. కుమారుడు అంటే అంత ఇష్టం, కూతురులు అంటే అంత ఇష్టం. మనము ఆయన యొక్క బిడ్డలము. ఈ లోక అరణ్య యాత్ర చేసి మన విమోచన కొరకు ఆయన వచ్చిన ఆ యొక్క ప్రియ యేసుక్రీస్తు వారు ఈ కుమార్తెలు మనము, ఆయన యొక్క దత్తపుత్రులము పుత్రికలమైన మన పట్ల ఆయన అధికమైన ప్రేమ కలిగి ఉన్నాడు కనుక ఆయన మనల్ని నరకము నుండి విడిపించడానికి వచ్చాడు. ఆయన నరకము నుండి విడిపించడానికి వచ్చాడని మనం ఆలోచన ఏ విధంగా చేయగలమో తెలుసా? ఆయన ప్రేమ కలిగిన దేవుడిగా, ఆయన ప్రేమ కలిగిన వాడిగా ఈ లోకానికి వచ్చాడని గ్రహింపు మనము కలిగి ఉండాలి. మొదట ఆయన మన యొక్క పాపము నుండి విడిపించుటకు వచ్చాడు. రెండవదిగా ఆయన మనల్ని నరకము నుండి తప్పించడానికి వచ్చాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం చూడండి. ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. 1వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. నేనే అని సర్వాధికారము కలిగిన దేవుడు అనగా ఆయన దగ్గర పాతాళపు తాళపు చెవులు ఉంటాయంట. ఆయన నరకము నుండి తప్పించడానికి పుట్టిన దేవుడైన. అటువంటి నరకములో ప్రవేశించడానికి మనము ఇష్టపడుతున్నాం. చూడండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మరొక మాట రాయబడి ఉంటుంది. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. నీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశము కలుగును, అక్కడ జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జయము గలవాడును సత్యవంతుడకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రతల నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చిందని ఎదురు చూచుటకు మీరు ఎలాగూ దేవుని వైపు తిరుగుతారో ఆ సంగతి వారు తెలియజేస్తున్నారు. భయంకరమైన ఆ ఉగ్రత నుండి మనల్ని తప్పించడానికి, భయంకరమైన వేడి నుండి, ఆ యొక్క భయంకరమైన శిక్ష నుండి తప్పించడానికి, మనందరి నిమిత్తము ఆయన క్రయధనము చెల్లించడానికి లోకానికి వచ్చాడండి. ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడనే గ్రహింపు లేకుండా మనం ఎంత భక్తి చేసినా శూన్యమే. కేవలం క్రిస్మస్ కాదు, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారి ఆగమనము ఎందుకనేది మనం తెలుసుకోకుండా మనం ఎంత భక్తి చేసినా శూన్యమే. ఒక భక్తుడి రీతిగా అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలుసుకోకుండా ఆయన భక్తి చేశాడంట. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలుసుకోకుండా ఆయన భక్తి చేశాడంట. వన్స్ ఆయన్ని తెలుసుకుని భక్తి చేసిన తర్వాత ఆయన కలిగిన ఎక్స్పీరియన్స్, ఆయన కలిగిన ఆ యొక్క భావన ఏంటో తెలుసా? అప్పుడే ఆయన తెలుసుకున్న వెంటనే నరకము నుండి నేను విడుదల పొందాను, నాకున్న ఈ భయంకరమైన వేదన నుండి నేను విడుదల పొందుకున్నానని ఉపశమనం ఆయన కలిగిందంట. ఒక భక్తుడు చెప్తున్నాడు, భయంకరమైన ఆ నరకము నుండి తప్పించే దేవుడు. కేవలము ఆ యొక్క నరకం మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు నీ కలుగుతున్న ప్రతి విధమైన శోధన నుండి తప్పించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ కలుగుతున్న ప్రతి విధమైన అపాయము నుండి విడిపించడానికి వచ్చాడు. ఆయన నీకు విడుదల కలుగు చేయడానికి లోకానికి వచ్చాడు. నీ గ్రహింపు లేకుండా నువ్వు ఎంత మాత్రము నువ్వు ఎన్ని ఆర్భాటాలు చేసినా, ఎంత మాత్రము నువ్వెంత రంగులు హంగులు వేసుకున్నా అదంతా వ్యర్థమే. దాని ద్వారా దేవుని నామము మహిమపరచబడదు, దాని ద్వారా దేవుని నామము స్తుతించబడదు.
ఈ ఉదయకాలపు వేళ దేవుని యొక్క మాటలు మనకు సెలవిస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు మొదట మన యొక్క పాపమును తీసివేయడానికి వచ్చాడు. రెండవదిగా మన యొక్క శిక్ష నుండి తప్పించడానికి, రెండవదిగా మన యొక్క ప్రతి శిక్ష నుండి విడుదల కలుగు చేయడానికి, రాబో దినాల్లో ఉగ్రత నుండి విడిపించడానికి వచ్చాడు. నేను చెప్పాను కదా, ఈ యొక్క సీజన్కి ఒక రీజన్ ఉంది, ఈ యొక్క సీజన్కి ఒక కారణం ఉంది, ఈ యొక్క ఆగమనానికి ఒక కారణం ఉంది. అదేంటంటే సర్వమానవాల్ని ఆయన పరిశుద్ధులుగా తను వచ్చినప్పుడు ఎత్తుకొని పోవడమే, తీసుకుని పోవడమే ఈ యొక్క సీజన్కి కారణము. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాలంలో రెండవదిగా దేవుడు మనల్ని నరకము నుండి విడిపించడానికి, ప్రతి విధమైన శిక్ష నుండి తప్పించడానికి, ప్రతి విధమైన ఘోరమైన ఆ బాధ నుండి, ఘోరమైన అపాయకరమైన స్థితి నుండి, భయంకరమైన ఉగ్రత నుండి తప్పించడానికి వచ్చాడు. ఆగ్రహింపు లేకుండా నీవెంత మాత్రం ఈ సీజన్లోకి ప్రవేశించడానికి అర్హులము కాదు. మనం ఆగ్రహింపు లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన కారణం ఏంటో తెలుసుకోకుండా మనం ఎంత భక్తి చేసినా, మనం ఎన్ని పండగలు చేసినా, మనం ఎంత ఆర్భాటాలు చేసినా వ్యర్థమే. కాబట్టి మనము ఈ పండుగను జరుపుకుంటున్నప్పుడు ఆయన మన యొక్క నరకము నుండి విడిపించడానికి, మన మీద ఏ శిక్షా విధి లేకుండా ఆయన యందు నిలిచి ఉండడానికి ఆయన మన మధ్యలోకి వచ్చాడని మనము తెలుసుకుని మనము పండుగ చేసినప్పుడు నిజంగా అది దేవునికి ఆరాధనోత్సవమే. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా అది దేవునికి మహిమ తెచ్చే పండుగ. ఎంత మాత్రము గ్రహింపు లేకుండా, ఆయన వచ్చిన కారణాలు తెలుసుకోకుండా దేవుని సన్నిధిలో ఎంత పాటలు పాడినా వ్యర్థమే, ఎంత బైబిల్ చదివినా వ్యర్థమే, ఎంత భక్తి చేసినా వ్యర్థమే. మనము చేయాల్సిన భక్తి ఆయన వచ్చిన కారణాన్ని గ్రహించుకుని దానికి తగినట్లుగా జీవిస్తూ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది ఆయనకి ఆరాధనోత్సవమే. మూడవదిగా మనం చూసుకుని దేవుని యొక్క మాటను మనం ముగిద్దాం. 2 మాటలు మనం విన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, మొట్టమొదటిగా ఆయన మన యొక్క పాపం నుండి చెప్పాలి, ఆయన మన యొక్క పాపం నుండి విడిపించడానికి వచ్చారు. రెండవదిగా నరకము మన యొక్క శిక్ష నుండి తప్పించడానికి వచ్చాడు. మూడవదిగా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, మన యొక్క పాపమును బట్టి, మనకి వేయబడిన ఈ శిక్షను బట్టి, మనలో ఉన్న శాపాన్ని బట్టి ప్రతి మానవుడు తండ్రి అయిన దేవుని నుండి దూరముగా వచ్చేస్తున్నాడు. తండ్రి అయిన దేవుని దగ్గరగా చేరుకోలేక తండ్రి అయిన దేవునికి దూరం అయిపోతున్న ఈ తరుణములో ఆయన ఒక మీడియేటర్గా, ఆయన ఒక బ్రిడ్జ్గా, ఆయన తండ్రితో మనల్ని కలపడానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలం వేళ ఎంతమంది తండ్రికి దగ్గర అవ్వాలని ఆశపడుతున్నారు? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎంతమంది పరమ తండ్రి అయిన దేవునికి దగ్గర అవ్వాలని చాలా మందికి ఆశ ఉంటుంది. కానీ మనలో ఉన్న పాపపు స్వభావం, మనలో ఉన్న అవినీతి, మనలో ఉన్న దుష్కార్యములు, మనలో ఉన్న ఆ స్వభావాన్ని బట్టి మనము తండ్రికి దగ్గర అవ్వలేకపోతున్నాము. తండ్రితో దూరం అయిపోయి ఉన్నాము. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తనకున్నదంతా తీసుకుని వెళ్ళిపోయి వాటా ఇమ్మని చెప్పి బయటికి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా జీవించేశాడు. మన యొక్క స్వభావం కూడా అంతే. దేవుడు మనకి కృపనిచ్చినప్పుడు కృపను విడిచిపెట్టేసి, ఆయన మహిమను విడిచిపెట్టేసి మనం ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. అంతా కోల్పోయిన తర్వాత మనకు ఎవరు దిక్కు అవుతారండి? దేవుడు మాత్రమే దిక్కు అవుతాడు. అంతా కోల్పోయిన తర్వాత ఆయన మాత్రమే మనల్ని పట్టించుకునే నాదుడు. అంతా కోల్పోయిన తర్వాత ఆయన మాత్రమే తన చెయ్యందించి మనల్ని నడిపించే దేవుడు. తండ్రికి దగ్గర చేయడం అంటే ఏంటంటే, చూడండి, పరమ తండ్రి అయిన దేవుడు ఎక్కడ జీవిస్తాడు? ఆయన పరలోకమందు మహామహిమ కలిగిన ఆ చోటులో నివాసం చేస్తాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ పరలోక రాజ్యానికి చేర్చడానికి వచ్చాడు. పరలోక రాజ్యం ఉన్నదనడానికి ఆధారం ఈ జీవగ్రంథం. మన చేతిలో ఉన్న ఈ బైబిల్ గ్రంథమే మనకి పరలోక రాజ్యం ఉందని చెప్పడానికి ఆధారం. చాలా మంది పరలోక రాజ్యం లేదంటూ కొత్త బోధలు మొదలుపెట్టారు. పరలోక రాజ్యం లేదు, ఇక్కడతోటే మానవుడు మరణంతోటే అన్నీ అంతమైపోతాయని చెప్తూ ఉన్నారు చాలామంది. కానీ కాదండి, పరలోక రాజ్యం ఉన్నదని చెప్పడానికి ప్రతి ఆధారం రుజువు చేయబడింది. మన చేతిలో ఉన్న ఈ జీవ గ్రంథమే దానికి ప్రూఫ్, దానికి ఆధారం. అయితే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే ఆయన నోటితో చెప్పారు.
ఆయనకి బాగా తెలుసు పరలోక రాజ్యం గురించి, ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన అక్కడి నుండి వచ్చిన వాడే కాబట్టి. అక్కడి నుండి వచ్చి మనల్ని అక్కడికి తీసుకెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అక్కడి నుండి ఆయన ఎందుకు వచ్చాడంటే ఇక్కడ ఉన్న మనల్ని తండ్రికి దగ్గర చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. యుగ యుగాలకు ఆయన సజీవుడు. ఆయన చెప్తున్నారు కదా, అది ఆకాశము కంటే పైన ఉంచబడింది. 7 మండలాల పైన ఉంటుందంట. చంద్ర సూర్య నక్షత్ర ఆకాశ వాయు మండలాల పైన పరలోక రాజ్యం ఉంటుందంట. పరమండలం ఉంచబడుతుందంట. ఆ యొక్క పరలోక రాజ్యము ఎలా ఉంటుందో తెలుసండి? ఎలా ఉంటుందో తెలుసా? మనం ఒంటి మీద వేసుకుంటాం కదా. ఏం వేసుకుంటాం? మనం ఒంటి మీద వేసుకుంటాం కదా. మనం ఒంటి మీద వేసుకునే దానికంటే మన ఒంటి మీద ఉండే ఎక్కువ ఎక్కడ ఉంటాయండి? బ్యాంకుల్లోనూ వడ్డీల దగ్గర ఉంటాయి. అదే బంగారం అండి. మనం ఒంటి మీద వేసుకుంటాం కదా, అది మన పాదాల కింద ఉంటాయంట. పరలోక రాజ్యములో వీధులు బంగారముతో సువర్ణముగా ఉంటాయి. అక్కడ పరలోక రాజ్యము మహామహిమతో నింపబడినదిగా ఉంటుంది. పరలోక రాజ్యము, ఇంకొక మాట పరలోక రాజ్యం గురించి చెప్పాలంటే అధికమైన వెలుగుతో ఉంటుందంట. పరలోక రాజ్యానికి సూర్యుడు అవసరం లేదంట, చంద్రుడు అవసరం లేదంట. ఎందుకు అనుకుంటున్నారా? అధికమైన వెలుగు కలిగిన మహిమోన్నతుడైన నా దేవుడు నివసిస్తున్న ఆ స్థలము అధిక మహిమ కలిగినది. దేవునికి మహిమ కలిగిన గాక. అధిక వెలుగుతో ఆ యొక్క దేవుని మహిమను బట్టి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమని నిత్యము కొనియాడబడుతున్న దేవదూతలు స్తుతించబడుతున్న ఆ స్థలములో నా దేవుడు నివాసము చేస్తున్న స్థలము కనుక అది అధికమైన వెలుగు కలిగిన ప్రదేశము. ఆ యొక్క వెలుగు కలిగిన ప్రదేశము నుండి ఈ లోకమును వెలిగించుటకు, ఈ లోకమునకు వెలుగివ్వడానికి వెలుగై ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మనము చీకటిలో ఉన్నాము. చీకటిలో ఉండి తండ్రిని చేరుకోలేకపోతున్నాము. ఆ మహిమ కలిగిన చోటుకు మనం వెళ్ళలేకపోతున్నాము. ఆ వెలుగులోనికి మనం ప్రవేశించలేకపోతున్నాము. మానవుణ్ణి దృష్టిలో పెట్టుకొని చీకటిలో నశించిపోతున్న ఈ మానవుణ్ణి తండ్రి దగ్గరికి చేర్చడానికి, చీకటిలో నశించిపోతున్న ఈ మానవుణ్ణి తండ్రితో ఏకము చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. మొదటిగా ఆయన మన యొక్క పాపము నుండి విడిపించడానికి వచ్చాడు. రెండవదిగా ఆయన మన శిక్ష నుండి తప్పించడానికి వచ్చాడు. మూడవదిగా ఆయన తండ్రితో ఏకము చేయడానికి వచ్చాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. యాలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒకసారి శ్రమపడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకున్న సర్వ అధికారమును విడిచిపెట్టి, ఆయనకున్న సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆయన పొందుకున్న మహిమను విడిచిపెట్టి లోకానికి వచ్చింది భాగ్యాలను అనుభవించడానికి కాదు, సుఖ సౌఖ్యాలను చూడడానికి కాదు. ఆయన జీవించింది కొద్ది కాలమే గాని ఆయన వచ్చింది అవినీతి పరులుగా ఉన్న మనల్ని, అవినీతిమంతులుగా ఉన్న మనల్ని నీతిమంతులుగా చేయుటకు, మనందరి పాపము నిమిత్తము ఒక్కసారే శ్రమపడడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని తండ్రితో ఏకము చేయడానికి, ఆయన మనలతో తండ్రికి మనకి ఒడంబడిక చేయడానికి ఆయన వచ్చాడని గ్రహింపు లేకుండా నువ్వెంత భక్తి చేసినా, నువ్వెన్ని క్రిస్మస్ పండుగలు చేసినా వ్యర్థమే. 3 విషయాలు తెలుసుకున్నాం మనం. ఆయన మన యొక్క పాపము నుండి విడిపించడానికి వచ్చాడు, మన యొక్క శిక్ష నుండి తప్పించడానికి వచ్చాడు, మూడవదిగా తండ్రితో ఏకము చేయడానికి వచ్చాడు. ఆయన ఉదయకాలం వేళ మనలో పాపము తీసివేయబడుతుంది, మన యొక్క శిక్ష నుండి మనము తప్పించబడుతున్నాము. మన యొక్క తండ్రితో మనము ఏకము చేయబడాలంటే మనం ఏం చేయాలంటే చూడండి, మనం ఏం చేయాలంటే గలతీయులకు రాసిన పత్రిక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము పౌలు గారు రాస్తూ ఒక మంచి మాట చెప్తున్నాడు. 2వ అధ్యాయం 20వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడిని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్నాను. జీవితమునను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారి అందలి
విశ్వాసం వలన జీవించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మనలో నుండి పాపము తీసివేయబడాలంటే, మన యొక్క శిక్ష నుండి మనము తప్పించబడాలంటే, మనము దేవునితో ఏకం అవ్వాలంటే, మనల్ని తప్పించడానికి, మనల్ని విడిపించడానికి, మనల్ని తండ్రితో ఏకము చేయడానికి వచ్చిన దేవుని యందు మనము పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉండడం అంటే నోటి మాటతో చెప్పడం కాదు, సంపూర్ణముగా ఆయన మీద ఆధారపడటము. ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన ప్రతి ఒక్క అవసరతను తీర్చే దేవుడు, ప్రతి ఒక్క అక్కరను తీర్చే దేవుడు. మనల్ని తండ్రితో ఏకము చేయడానికి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. నేను చదువుతున్నాను, వినండి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్న వాడిని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకున్నో అలాగే తనను నడుచుకుని బద్ధుడై ఉన్నాడని మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకున్నాము. మనము ఆయన కలిగి ఉండాలంటే, మనము కూడా ఆయన మన యొక్క పాపములను తీసివేయడానికి వచ్చాడు, మన యొక్క నరక శిక్ష నుండి తప్పించడానికి వచ్చాడు, మనల్ని తండ్రితో ఏకము చేయడానికి వచ్చాడని చెప్తున్నాం. కానీ దానికి తగినట్లుగా జీవించడం అంటే మనము ఆయనలో ఉన్నాము. ఆయన ఎలాగైతే నడుచుకున్నాడో మనము కూడా ఆయన వలె నడుచుకోవాలంట. ఆయన వలె మనము జీవించినప్పుడు మన యొక్క పాపము తొలగించబడుతుంది. ఆయన వలె మనము జీవించినప్పుడు మన యొక్క శిక్ష నుండి తప్పించబడతాము. ఆయన వలె పరిశుద్ధత కలిగి మనము జీవించినప్పుడు తండ్రితో ఏకమవుతున్నాము. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలంటే ఈ ఉదయకాల వేళ మనం ఎన్నో ఆర్భాటాలు చేయొచ్చు, ఎన్నో పండుగలు చేసుకోవచ్చు, ఎన్నో రకాలుగా మనం దేవుని స్తుతించవచ్చు. కానీ ఆయన వచ్చిన కార్యాన్ని మర్చిపోయి, ఆయన వచ్చిన కారణాన్ని విడిచిపెట్టి మన ఆర్భాటాలకి హంగులకు వెళ్ళిపోతే అది ఏమాత్రము ఆయనకి ఆరాధనోత్సవం కాదు. క్రీస్తుని ఆరాధించడం అంటే, నిజముగా దేవుణ్ణి ఆరాధించడం అంటే మనము ఆయన పోలి నడుచుకోవాలి. ఆయన మనల్ని పాపం నుండి విడిపించడానికి వచ్చాడు కాబట్టి మనము పాపాన్ని విడిచిపెట్టి జీవించాలి. శిక్షకు ఏమాత్రం పాత్రలు కాకుండాట్లుగా పాపముకు దూరముగా జీవిస్తూ మనము పరిశుద్ధత కలిగి, నీతి కలిగి ఆ యొక్క దేవునితో మమేకం అవ్వాలంటే క్రీస్తుని పోలి నడుచుకుని వారముగా ఉండాలి. ఉదయకాల నేను ఒక్క మాట చెప్పి జ్ఞాపకం తెచ్చి నేను ముగిస్తాను. ఒక తండ్రి ఉన్నాడు. ఆయన తన కుమారుడు అంటే చాలా ఇష్టం. ఒక భయంకరమైన పరిస్థితి, ఒక గృహం కాలిపోతుందంట. ఒక పెద్ద గృహం కాలిపోతుంటే తన యొక్క కుమారుడు ఆ గృహంలో చిక్కుకొని ఉన్నాడంట. తనకున్న ప్రేమను బట్టి, తనకున్న బాధ్యతను బట్టి ఆ గృహంలో ఉన్న వారిని అందరినీ రక్షిస్తున్నాడంట. కాలిపోతున్న ఆ గృహం నుండి అందరినీ బయటికి తీసుకొస్తున్నాడంట. ఆ సమయంలో ఆయన ఏం చేశాడంటే, తన కుమారుడు ఉన్నాడని తెలుసు, కానీ అయినప్పటికీ తన కుమారుని మీద లక్ష్యం ఉంచక, తన కుమారుడి మీద లక్ష్యం ఉంచితే నేను మిగిలిన వారిని రక్షించలేనేమో, మిగిలిన వారిని కాపాడలేననే ఉద్దేశంతో తన యొక్క కుమారుణ్ణి విడిచిపెట్టేశాడంట. ఆ యొక్క కుమారుడు ఆ మంటల్లోనే కాలిపోయాడంట. ఎందుకో చెప్పనా యేసుక్రీస్తు వారు కూడా ఆ విధంగానే తండ్రి నుండి ఆయన మన మధ్యలోకి వచ్చాడు. తండ్రి అయిన దేవుడు మనందరి మీద ప్రేమ కలిగి, మనందరి మీద బాధ్యత కలిగి, మనందరినీ రక్షించడానికి ఆయన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన మధ్యలోకి పంపించాడు. ఆయన వచ్చిన ఈ తరుణాన్ని మనము ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆయన వచ్చిన కారణాన్ని మర్చిపోయి చేసుకుంటే ఆయన ఏమాత్రము ఆ యొక్క ఆరాధనకి యోగ్యుడు అవ్వలేడండి. ఆ యొక్క ఆరాధన ఆయన అంగీకరించలేడు. ఆయన ఆరాధనకి యోగ్యుడైన దేవుడు, ఆయన మహిమకు అర్హుడు. ఆ యొక్క మహామహిమను ఆయన పొందుకోవాలంటే ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం తెచ్చుకొని, ఆయన మనల్ని పాపము నుండి విడిపించడానికి వచ్చాడు, నరకము నుండి తప్పించడానికి వచ్చాడు, ఆయన మనల్ని తండ్రితో ఏకము చేయడానికి వచ్చాడనే ఈ 3 విషయాలను మన యొక్క హృదయంలో ఉంచుకొని మనం క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకున్నప్పుడు, ఈ యొక్క పండుగను మనం జరుపుకుంటున్నప్పుడు అది నిజంగా దేవునికి మహిమ కలుగుతుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక.